హలో గాయ్స్, నేనైతే ఇవాళ మా హోమ్ టూర్ వీడియో చేస్తున్నానండి. మేము ఉండేదైతే రెంట్ హౌసేనండి, ఓన్ హౌస్ కాదు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా రూమ్ టూర్ అయితే చూపిస్తారండి. వెల్కమ్ ఇన్ అవర్ హౌస్ అండి. ఇదే మా హాల్ అన్నమాట. ఇంకా ఇటు సైడ్ అన్ని సెల్ఫ్స్ ఉంటాయి. ఇక్కడ పిల్లోస్, బొమ్మలు ఇంకా అన్నీ ఇక్కడనే ఉంటాయి. ఈ పిల్ల వచ్చేసి మా పాప ఫస్ట్ బర్త్డేకి మా చెల్లె గిఫ్ట్ చేసింది. తన బొమ్మ వేయించింది పిల్లో మీద. ఇంకా ఈ కప్పు వచ్చేసి మా వారికి పెళ్ళికి ముందు ఎవరో గిఫ్ట్ చేశారంట, తన ఫ్రెండ్. ఇంకా ఈ బొమ్మ కూడా మా పెళ్ళిలో ఎవరో గిఫ్ట్ చేశారు. ఈ బొమ్మకి మా బుడ్డది మెన్కి తలకాయ ఇరగొట్టింది. ఇంకా పిల్లలంటే అంతే కదా, ఇంకా అన్నీ ఖరాబ్ చేస్తూ ఉంటారు. ఇంకా అన్ని సెల్ఫ్స్ పిల్లోస్ ఇంకా అన్ని బొమ్మలు అవి ఉంటాయి. ఈ బొమ్మ వచ్చేసి నేను మా వారికి మా పెళ్ళైన కొత్తలో గిఫ్ట్ చేశాను బర్త్డేకి. ఇంకా ఈ ఫోటో వచ్చేసి మా పాప ఫస్ట్ బర్త్డే ఫోటో అండి. ఇంకా తనకి ఇప్పుడు 3 years వచ్చినాయి. ఈ బొమ్మ వచ్చేసి మా పాపది. తనకి బొమ్మ అంటే చాలా ఇష్టం. నైట్ కూడా పక్కలో పెట్టుకొని అలా పడుకుంటుంది ఈ బొమ్మని. ఇంకా ఇవన్నీ మా పిల్లల సిరప్స్ అండి, బుడ్డోడి బుడ్డమ్మ ఇద్దరి. ఇంకా నేనైతే చిన్నపిల్లలు కదా, సిరప్స్ ఎనీ టైం స్టాక్ పెట్టుకుంటా. ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేం కదా, అందుకని. ఇంకా ఇక్కడ కింది సెల్ఫ్స్ అన్నీ ఖాళీగానే ఉంటాయి, ఎందుకని అన్నీ తీసి ఖరాబ్ చేస్తుందని ఇంకా కింద అందేటట్లు ఏం పెట్టాను. ఇంకా మా కూలర్ ఏమో అక్కడ ఉంటుంది. ఇంకా మా బుడ్డోడు పడుకొని లేవలే. ఇక్కడ మేము కూర్చోడానికి చైర్స్ అట్లా ఉంటాయి. ఇంక ఇది వచ్చేసి నా డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇంకా టీవీ అయితే మేము ఎక్కువగా చూడం, అసలు టీవీ రీఛార్జ్ కూడా చేయం. ఇట్లనే అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు వస్తే యూజ్ అవుతుందని. రెంట్ హౌస్లలో ఎందుకండి ఇట్లా రూమ్ మారినప్పుడల్లా అటు ఇటు వేసి పగిలిపోతాయి అని చెప్పేసి ఇంకా మా ఇద్దరికి చెరొక ఫోన్ ఉంది. ఇంక ఎక్కువ ఫోన్నే చూస్తాం మేము. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అనమాట. ఇంకా ఇక్కడ మా బుడ్డది పడుకుంది, తను లేవలే ఇంకా. ఇంకా మా బెడ్రూమ్లో ఇక్కడ పైన అన్ని అంటే ఇట్లా పనికిరాని ఐటమ్స్, బ్యాగ్స్ ఎప్పుడు రేర్గా యూజ్ వచ్చాయి అన్నీ పైన వేస్తామన్నమాట. ఇంక ఇవన్నీ డైలీ వేర్ బట్టలు మా వారివి. పైన వచ్చేసి ఇంకా నావి, పిల్లలవి అన్నీ డైలీ వేర్ బట్టలు అన్నీ ఇక్కడ పెడతాం. ఇంకా ఇక్కడ సైడ్ వచ్చేసి ఇంకా షెద్దర్లు, మా బుడ్డదాని బైకు, ఇంకా తన బొమ్మలన్నీ అలా ఉంటాయి. ఇంకా ఈ బీరువాలో మా శారీస్, ఇట్లా ఫెస్టివల్స్కి వేసుకునే డ్రెస్సెస్ అన్నీ బీరువాలో పెడతా, బయట ఏమి ఉంచను. ఇంకా ఇది వచ్చేసి మా బాత్రూమ్ అండి. ఇంకా ఇక్కడ మా బుడ్డానికి లేపి స్నానం చేయాలి, ఇంకా హీటర్ పెట్టిన స్నానానికి. ఇంక ఇది వచ్చేసి మా దేవుడి గది. ఇంకా దేవుడి గదిలో కూడా ఎక్కువ ఫొటోస్ ఏమి ఉండవు, మేము ఇద్దరమే కదా, ఇంకా అన్ని ఫొటోస్ ఏమి ఉండవు, 2-3 ఫొటోసే ఉంటాయి దేవుడి ఫొటోస్. ఇంకా ఇది వచ్చేసి మా కిచెన్. కిచెన్లో కూడా నాకు యూజ్ అయ్యాయి, ఇంకా అవసరం ఉన్న వరకే కింద పెడతా, ఇట్లా సర్దుకుంటా. ఇంకా అవసరం లేని అన్నీ తీసి మూట కట్టి పైన పడేస్తా. ఇంకా మళ్ళీ ఉన్న కాంచి అన్నీ వాడాలి, అన్నీ తీసి కడగను, పండగలకి ఇట్లా తీసి బూజు పడుతూ ఉంటాయి అని చెప్పేసి అన్నీ పైన వేసి మూట కట్టేస్తా. ఇంక ఇక్కడ కూడా కింది సెల్ఫ్స్ అన్నీ ఖాళీనే ఉంటాయి మా బుడ్డం వల్ల. ఇంక అన్నీ తీసి హాల్లో పెట్టి పేర్చి ఆట ఆడుతుంది అని చెప్పేసి ఆమెకు అందేటట్లు ఏం పెట్టాను. ఇక్కడ మా గ్యాస్, అంట్ల స్టాండ్, సింక్ ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయి. మాకు ఇటు సైడ్ నుంచి కూడా డోర్ ఉంటుంది. ఇక్కడ కొంచెం సందు కూడా ఉంటుంది. ఈవినింగ్ టైం అలా ఇంకా బయటకు వెళ్ళి ఇక్కడ నిలబడి చూస్తాం కొంచెం సేపు. ఇంకా మేము ఉండేది పైన కదా, మేము ఉండేది కూడా రోడ్డుకి దగ్గరలోనే ఉంటాం, సెంటర్కి దగ్గరలోనే. హోమ్ టూర్ వీడియో అయితే ఇలానే చేసేది, నాకు వచ్చినట్లు చేస్తే ఏమనుకోకండి. మా హోమ్ టూర్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.